పూర్వం సమస్త జగత్తులు లీనమైపోయి అంతా జలమయమై ఉన్నప్పుడు ఆదిశేషునిపై హరి యోగనిద్రలో నిద్రిస్తూ ఉన్నాడు. అప్పుడు నీటి లోపల మహాబలవంతులైన మధువు, కైటబుడు అనే పేరు గల ఇద్దరు రాక్షసులు సంచరించసాగారు. 14వ దశకంలో 2వ శ్లోకం. విచింతయన్ రాజకులస్య వృత్తం విచింతయన్ రాజకులస్య వృత్తం తజ్యేష్ఠపుత్రస్య సుదర్శనస్య తజ్యేష్ఠపుత్రస్య సుదర్శనస్య రాజ్యాభిషేకాయ గురుర్వసిష్ఠః రాజ్యాభిషేకాయ గురుర్వసిష్ఠః చకార మంత్రం సచివై సమేతః చకార మంత్రం సచివై సమేతః. విచింతయన్ రాజకులస్య వృత్తం తజ్యేష్ఠపుత్రస్య సుదర్శనస్య రాజ్యాభిషేకాయ గురుర్వసిష్ఠః చకార మంత్రం సచివై సమేతః. శిల్ప చదువమ్మా. విచింతయన్ రాజకులస్య వృత్తం తజ్యేష్ఠపుత్రస్య సుదర్శనస్య రాజ్యాభిషేకాయ గురుర్వసిష్ఠః చకార మంత్రం సచివై సమేతః. విచింతయన్ రాజకులస్య వృత్తం తజ్యేష్ఠపుత్రస్య సుదర్శనస్య రాజ్యాభిషేకాయ గురుర్వసిష్ఠః చకార మంత్రం సచివై సమేతః.